ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమామూర్తి, స్తోత్రాలనైనా జీవాధిపతి, నిండా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, అద్వితీయ సత్యదేవ, సర్వోన్నతుడ, సర్వంతర్యామి, సర్వ సృష్టికి ఆది సంభూతుడవు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మీకే ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు చెరునుగాక. మహోన్నతుడా, మరొక పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహింపజేసి మీ సన్నిధిలో ప్రభు నేను ఉండటం భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకై స్తోత్రాలు తండ్రి. ఈరోజు కార్యక్రమాన్ని దీవించుటకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి స్వామి, మా గృహాల్లోకి రండి నాయన. బిడ్డల దగ్గర సంచరించమని కోరుతున్నాం ప్రభు. వారితో మాట్లాడండి ప్రభునైనా. సమస్త దీవెనలు అందించమని కోరుతున్నాం. మీ కరుణా దృష్టిని, దయాదృష్టిని బిడ్డలపై ఉంచమని కోరుతున్నాం ప్రభు. ఆద్యంతము మీ మహిమార్థమై జరిగించమని కోరుతూ బిడ్డలకు ఆశీస్సులు, దీవెనలు సమృద్ధిగా అందించమని కోరుతున్నాం ప్రభు. ఎంతమంది ఆశతో మీ వైపు చూస్తున్నారో ప్రభునైనా, మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరిని దర్శించండి. వారి ఆశను, ఆకలిని తీర్చండి. ఆత్మతో నింపి అన్ని విధాలా మీ సహాయ సహకారాలు అందించమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. కనుక మీరందరూ మీ యొక్క పాటల బుక్స్తో సిద్ధంగా ఉండి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. దేవుని ప్రేమ యొక్క లోతును, ఎత్తును మనము వర్ణించలేము. ఆయన యొక్క ప్రేమ మరువలేనిది. ఆయన త్యాగము ఎవరూ చేయలేని త్యాగాన్ని ఆయన చేశాడు. కనుక మరి ఈ యొక్క సమయంలో నా యేసు ప్రేమను నేను మరువలేను. నా జీవితంలో నా క్రీస్తు చూపిన కలువరి ప్రేమను, శాశ్వత ప్రేమను నేను మరువలేను అనే ఒక పాటను పాడదాము. ఈ యొక్క పాట పాస్టర్ గారు రచించిన పాట. మన యొక్క పాటల పుస్తకంలో నుండి 18వ పాట. అందరూ తెరిచినట్లయితే పాడదాం. యేసు ప్రేమను మరువలేను, నా యేసు ప్రేమను మరువలేను. నా జీవితంలో నా క్రీస్తు చూపిన కలువరి ప్రేమ, శాశ్వత ప్రేమ. నా జీవితంలో నా క్రీస్తు చూపిన కలువరి ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊబిలో పడియున్న నాను లేవనెత్తిన కలువరి ప్రేమ. పాప ఊబిలో పడియున్న నాను లేవనెత్తిన కలువరి ప్రేమ. నా పాదములు బండపై నిలిపి
పరిశుద్ధుడు. నా యేసు ప్రేమను మరువలేను, నా యేసు ప్రేమను మరువలేను. నా జీవితంలో నా క్రీస్తు చూపిన కలువరి ప్రేమ శాశ్వత ప్రేమ. నా జీవితంలో నా క్రీస్తు చూపిన కలువరి ప్రేమ శాశ్వత ప్రేమ. ఇరుకులలో ఇబ్బందులలో అక్కర తీర్చిన నా యేసు ప్రేమ. ఇరుకులలో ఇబ్బందులలో అక్కర తీర్చిన నా యేసు ప్రేమ. పలువిధ బాధ కష్ట నష్టములో, పలువిధ బాధ కష్ట నష్టములో ఓదార్చిన కాపరి ప్రేమ, ఓదార్చిన కాపరి ప్రేమ. భారము మోసిన బాధలు తీర్చిన వేదనల్ బాపిన క్రీస్తు ప్రేమ. భారము మోసిన బాధలు తీర్చిన వేదనల్ బాపిన క్రీస్తు ప్రేమ. నా యేసు ప్రేమను మరువలేను, నా యేసు ప్రేమను మరువలేను. నా జీవితంలో నా క్రీస్తు చూపిన కలువరి ప్రేమ శాశ్వత ప్రేమ. నా జీవితంలో నా క్రీస్తు చూపిన కలువరి ప్రేమ శాశ్వత ప్రేమ. నుండి లేవనేతి ఉన్నత స్థలమున కూర్చుండబెట్టిన. దీన స్థితి నుండి లేవనేతి ఉన్నత స్థలమున కూర్చుండబెట్టిన. జ్యేష్ఠుల సంఘములో నా పేరు రాసి, జ్యేష్ఠుల సంఘములో నా పేరు రాసి మహోత్సవముకు ఆహ్వానించిన, మహోత్సవముకు ఆహ్వానించిన. సర్వశక్తిమంతుడు సర్వోన్నత దేవుడు పెళ్లి కుమారుడు మన యేసుడు. సర్వశక్తిమంతుడు సర్వోన్నత దేవుడు పెళ్లి కుమారుడు మన యేసుడు. నా యేసు ప్రేమను మరువలేను, నా యేసు ప్రేమను మరువలేను. నా జీవితంలో నా క్రీస్తు చూపిన కలువరి ప్రేమ శాశ్వత ప్రేమ. నా జీవితంలో నా క్రీస్తు చూపిన కలువరి ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యొక్క సమయంలో కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి, మేము చింతించము అధైర్యపడము వెనుక తిరగము ఎన్నడు అని ఈ యొక్క పాటను పాడుకుందాం. ఎందరికో ధైర్యాన్ని ఇచ్చిన పాట, ఆదరణని ఇచ్చిన పాట. మరి ఈ యొక్క పాట మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన పాట కనుక మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క పాటను పాడదాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 29వ పాట. 29వ పాట. ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి, కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి, మేము చింతించము అధైర్యపడము వెనుక తిరుగము ఎన్నడు, మేము చింతించము అధైర్యపడము వెనుక తిరుగము ఎన్నడు, కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా, మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా, కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి, కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. మెరుపుకు మార్గ నిర్ణీత, కాకులకు ఆహారము సిద్ధపరచువాడా, ఆకాశ ధాన్యముకై అంతరిక్ష ద్వారములను తెరచినవాడు నన్ను పోషించడా, ఉరుములోని మెరుపుకు మార్గ నిర్ణీత, కాకులకు ఆహారము సిద్ధపరచువాడా, ఆకాశ ధాన్యముకై అంతరిక్ష ద్వారములను తెరచినవాడు నన్ను పోషించడా, మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా, మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా, కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి, కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. దేశభారణ్యములో హాగరును చూచి చిన్నవాని మొరను విని భయపడకని అభయమిచ్చి అరణ్యములో నీళ్ళ ఊటను ఉగికించిన వాడు నన్ను మరచిపోవునా, దేశభారణ్యములో హాగరును చూచి చిన్నవాని మొరను విని భయపడకని అభయమిచ్చి అరణ్యములో నీళ్ళ ఊటను ఉరికించిన వాడు నన్ను మరచిపోవునా, మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా, మా కొండ అండ బండ దండ నీవే
శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. షడ్రగ్మేషకు అబేద్నెగోల పక్షముండి అగ్నిలో వారితో నిలచిన దేవా, అగ్ని జ్వాలల్లో సహితము నీవు విడువని దేవా నన్ను విడిచిపెట్టునా. షడ్రగ్మేషకు అబేద్నెగోల పక్షముండి అగ్నిలో వారితో నిలచిన దేవా, అగ్ని జ్వాలల్లో సహితము నీవు విడువని దేవా నన్ను విడిచిపెట్టునా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. మేము చింతించము అధైర్యపడము, వెనుక తిరగము ఎన్నడు. మేము చింతించము అధైర్యపడము, వెనుక తిరగము ఎన్నడు. మా కొండ అన్న బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. దేవుడు మనల్ని దాసులుగా కాక స్నేహితులుగా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ యొక్క సమయంలో ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు అనే ఒక పాటను పాడుకుందాం. చాలా అద్భుతమైన పాట. మరి ఈ యొక్క సమయంలో మన యొక్క పాటల పుస్తకం నుంచి 111వ పాట, 111వ పాట, ఎవరైనా ఉన్నారా. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. లేకుండా లాభమేమి పొందకుండా మేలు చేయువారు లేరు లోకమందునా.
హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా మేలు చేయువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ త్యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీ చూడనని చూడకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి చిత్రము. నీ చూడనని చూడకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా ప్రేమ చూపువారు లేరు విశ్వమందునా. స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా ప్రేమ చూపువారు లేరు విశ్వమందునా. ఏమి దాచుకోకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా అనేక పాటను పాడుకుందాం. మరి చప్పట్లు కొడుతూ గట్టిగా పాడవలసిందిగా కూర్చున్నాను.
మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొన నుండి చారిపడే మనుషుల నిలకలన్నా నేనే నా బ్రతుకును మార్చుతుంది. మధురమైన నీ ప్రేమ నేను మరువలేనయ్యా, మరువని దేవుడు మారని హల్లెలూయా. చిగురాకుల కొనన నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొనల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమనానికి నన్ను నడిపించేటివి. నిలచి ఉందునయ్యా నిజ దేవుడు మనుషు, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. హల్లెలూయా. జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలచి ఉందినయ్యా నిజ దేవుడవనుచు, నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా.
మనమందరము లేచి నించున్నట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 10, 11, 12, 13. మనమందరము లేచి నించున్నట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 10, 11, 12, 13. యెహోవా, నీవెందుకు దూరముగా నిల్చున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడు భయం మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోట్లలో పొంచి ఉందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలని పొంచి చూచుదురు. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వల్లోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలత్కారం వల్ల నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చేయి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుటయేలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకుంటయేలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. దుష్టుల భుజమును విరగ్గొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియో కనపడపో వరకు దాన్ని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడి వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపర్చితివి, చెవియొగ్గి ఆలకించితివి. కీర్తన 11. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయేలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీది ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడిగాలియు వారికి పానీయ భాగముగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. 12వ కీర్తన. యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనస్సు కలవారే ఇచ్చకమలాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకంలాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరుల్లో నీచవర్తన ప్రభలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. 13వ కీర్తన. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మర్చెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడై యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను.
నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగు నిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఆమెన్. దేవుడి యొక్క వాక్య భాగం దీవించునుగాక. ఆమెన్. ఆమె. గతించిన దినాలన్నీ, గతించిన మాసాలన్నీ మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని మరి ప్రేమిస్తూ దేవుడు సంరక్షిస్తూ కరువు సమయాల్లో కూడా మనల్ని పోషిస్తూ నడిపిస్తున్న దేవునికి ఒక్కసారి మన కుటుంబ సమేతంగా అందరం మోకరించి మరి యొక్క సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనందరం ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మోకరించి నమస్కరించి ఇప్పటి వరకు ఆయన మన జీవితాల్లో చేసిన, మన కుటుంబాల్లో చేసిన, మన బిడ్డల జీవితాల్లో చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కరోనా వైరస్ దినాల్లో దేవుడు మనకి, మన కుటుంబాలకు ఇచ్చిన సంరక్షణను బట్టి, ఇంతకాలం ఆయన కాచి కాపాడే విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనకి, మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనల్ని సజీవ లెక్కలు ఉంచిన విధానాన్ని బట్టి మనందరం ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకిచ్చిన బిడ్డలను బట్టి, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన సంపదను బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటి వరకు మనం నడిపించిన విధానాన్ని బట్టి ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు వచ్చినా ఆయన చేయి విడవకుండా మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం రక్షించిన విధానాన్ని బట్టి పాపంలో, శాపంలో పడిన మనల్ని ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి మన శుద్ధి చేసి పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా చేసిన విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కోసం త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి నీ కోసం, నా కోసం కార్చిన రక్తాన్ని బట్టి మన అందరం మన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన గృహాల్లో ఆయన చేసిన మేలులు, మన భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలపరిచి ఎటువంటి గొడవలు లేకుండా వచ్చినను వాటిని తీర్చి సమాధానపరిచి కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యత ఇచ్చినందుకు మన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సదాకాలము మనం ఆయనతో ఉండాలని ఆయన ఆశ, సదాకాలం మనం ఆయన సేవించాలని ఆయన ఆశ, నువ్వు ఆయనతో నడవాలని ఆశ, ఆయనతో జీవించాలని ఆశ, ఆయనను పోలి నడుచుకోవాలని ఆశ. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా
తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా 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 ఆంధ్రం యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. పునరుద్ధానం దినం దేవా నాయన ఈ విధంగా మేమందరం కూడుకొని నన్ను సన్నిధిలో నీకు మొరపెడటానికి నన్ను ఆస్తులు చెల్లించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు, అనేకమైన రెస్ట్రిక్షన్స్ నాయన ఇదిగో ఉన్నాయి. అయినప్పటికీ దేవా నాయన ఇదిగో ఈ మీడియా ద్వారా నాయన మేమందరం కలిసి నేను ఆరాధించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటివరకు చేసిన అద్భుత ఆశ్చర్యకాలను బట్టి స్తోత్రం. మా గృహాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్యకాలు జరిగించారు, మా బిడ్డలలో జరిగించారు, మా కుటుంబాల్లో జరిగించారు, మా ఇళ్ళలో జరిగించారు. దాన్ని బట్టి నీకే వేలాది కోట్ల ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయుష్ కాలాన్ని ఇచ్చారు, దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు చేస్తున్న ప్రతి ఒక్కనైనా కార్యాలు బట్టినైనా నీకే వేలాది కోట్ల ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే దేవా తండ్రి నాయన మా పాపాలను దేవా నాయన కడిగి వేయండి, పరిశుద్ధులుగా మార్చండి, పరిశుద్ధురానిగా మార్చండి. దానికి ఎన్నటికీ పాపంలో పడిపోకుండా దేవా తండ్రి సహాయం దయచేయండి. నాయన మేము వెళుతున్న మార్గంలో దేవా తోడుని నడిపించండి, మా చేయి పట్టి నడిపించండి. దేవా ఈ లోకంలో అనేక విధాలుగా దేవా తండ్రి దుష్టుడు నాయన పని చేస్తాం, అనేక విధమైన దేవా నాయన ఇదిగో తండ్రి మోసకరమైన జీవితాలను దేవా తండ్రి నాయన ఇదిగో నేర్పించాలని తండ్రి నాయన ఇదో దుష్టుడు ఏంచి ఉన్నాడు, వాడన్నిటిని లయం చేయండి. మమ్మల్ని తండ్రి నాయన మీలో తండ్రి నాయన లయం చేయండి దేవా నాయన మీరు చేయి పట్టి నడిపించండి. నేను పూర్ణ వారంగా జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే దైవజనులు బడి వాక్యాన్ని అందిస్తుండగా నాయన వాక్య వెలుగులో మమ్మల్ని సరి చేసుకోండి నాయన. నీ మాటకు లోబడి జీవితాన్ని దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం స్వామి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లాస్ట్ సండే పెంతుకోస్తు పండుగ సందర్భంగా అందరూ మన యొక్క గృహాల్లోనే జరుపుకున్నాము. అందరూ తెల్లని వస్త్రాలు ధరించి పాస్టర్ గారు మాటకు లోబడి మీ యొక్క ఫ్యామిలీ ఫొటోస్ని మాకు పంపించారు. అందుని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఆ యొక్క వీడియోని ఒకసారి చూద్దాం.
అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా ఈ యొక్క సమయంలో దైవజనులు వచ్చి వాక్యాన్ని అందిస్తారు కనుక అందరూ శ్రద్ధగా మరి వింటూ మరి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు ఆదివారం పునరుద్ధాన దినము. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు శ్రద్ధగా ప్రతి ఒక్కళ్ళు వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయాన్ని ధ్యానించుదాం. ప్రతి ఒక్కళ్ళు మీ బైబిల్ తెరవండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను, నేను రాజునద్దకు ప్రవేశించేదను, నేను నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఇక్కడ గమనిస్తే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో ఒక భయంకరమైన సమస్య గుండా ఈ మొర్దెకై అలాగే యూదులందరూ వెళ్తారు. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇది జరిగిన సంఘటన. అయితే ఈరోజు మన అంశము సమస్యకు పరిష్కారము యేసయ్య పాదాల చెంత దొరుకుతుంది. ఈరోజు మనకి ఎటువంటి సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, కుటుంబ సంబంధమైన సమస్యలున్నా, ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎంతమంది అయితే యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంత చేరుతారో అక్కడ మాత్రమే ఆ సమస్యకు పరిష్కారము, జవాబు దొరుకుతుంది. కనుక ఒక సమస్య వచ్చింది మొర్దెకై అతని జనాంగానికి, చాలా తీవ్రమైన సమస్య. మరికొద్ది రోజుల్లో చనిపోవడానికి యూదులంతా సిద్ధంగా ఉన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మొర్దెకై యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంతకి చేరాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మని బలమైన కార్యాన్ని చూశాడు. సమస్య పోయింది, విడుదల వచ్చింది, పూర్తిగా శాసనమే మారిపోయింది. ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఎంతమంది అయితే మీ జీవితాల్లో కూడా ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యల కోసం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తూ ఉంటారో అప్పుడు దానికి జవాబు అనుగ్రహింపచేసి దేవుడు ఆ సమస్యని తీసివేస్తాడు. ఈరోజు గృహంలో మరి అనేక మంది లైవ్ చూస్తూ ఉన్నారు. మరి ఇదివరకు చర్చికి రాని వారు కూడా లైవ్ చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ విధంగా లైవ్ చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితాల్లో అనేక కార్యాలు చేసి ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంతకు చేరి ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నారో, పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారో, ఈ లైవ్ ద్వారా దేవుని పాదాల చెంత కూర్చున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఇప్పటికే అనేక అద్భుతాలని వాళ్ళ జీవితాల్లో చేశాడు.
ఆ తర్వాత మరి వచ్చే వారం నుంచి ఇదే విధంగా మందిరానికి వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంత చేరినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. మీ పిల్లలకు ఏది అవసరమో, నీ కుటుంబానికి ఏది అవసరమో, నీ ఉద్యోగానికి ఏది అవసరమో ముందుగానే ఎరిగిన దేవుడు సమస్తాన్ని అనుగ్రహింపచేసి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహింపచేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంతకి చేరడానికి సిద్ధంగా ఉండండి. అందుకనే ఒక వాక్యం చదువుదాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. కీర్తనలు 84:10. నీ ఆభరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. చూసారా, దావీదు ఇక్కడ గమనిస్తే కోరాహు కుమారుల కీర్తనలో దేవా నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టమని కోరా కుమారులు చెబుతూ ఉన్నారు. అవును, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఎందుకంటే ఆ ఒక్క దినము గడిపితేనే పరిశుద్ధాత్మ దేవుడు అనేక గొప్ప కార్యాలను జరిగింపచేసి మనల్ని నడిపిస్తూ ఆదరిస్తూ అన్ని విషయాలలో మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే చాలు, అది 1000 దినాల కంటే చాలా శ్రేష్టమైంది. మన జీవితంలో ఎన్నో దినాలు వస్తూ ఉంటాయి, కానీ ఏ రోజైతే మనం దేవుని మందిరంలో గడుపుతామో అది సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజుగా మిగులుతుంది. కనుక ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇస్తున్నారు కనుక వచ్చే ఆదివారం నుంచి మీకు టైమింగ్స్ చెప్తాము. ఆ టైమింగ్స్ ప్రకారం వచ్చి దేవుని మందిరంలో గడుపుతూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని నామాన్ని మహింపరిచి ఆయన మార్గంలో నడవలసిందిగా కోరుచున్నాం. అందుకే అందరం కలిసి పాట పాడుకుందాం. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. మరి ఇక్కడ గమనిస్తే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఆయన పాదాల చెంత చేరితే జీవితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన తెద్దాం. 37వ కీర్తన 25వ వచనం చదువుకుందాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబొట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు యొక్క అనుభవాన్ని దావీదు చెప్తూ ఉన్నాడు. అయ్యా, నేను చిన్నవాడుగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. అయినను నీతిమంతులు విడవబట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూసారా, దేవునిపై ఎంతమంది ఆధారపడతారో, దేవుణ్ణి ఎంతమంది ఆశ్రయిస్తారో వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడే అనేక ద్వారాలు తెరిచి శ్రేష్టమైన స్థానంలోకి తీసుకెళ్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మని ద్వారాలన్నీ మూసుకొని పోతే ఆత్మ సంబంధమైన జీవితంలో ఒకరోజు మనం భిక్షమెత్తాలి, అడుక్కునే పరిస్థితికి వెళ్ళాలి. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, నిజముగా ఎంతమంది అయితే దేవుని నామాన్ని ఆశ్రయిస్తారో, ఆయన ఆరాధిస్తారో, ఆయన అడుగుజాలు నడుస్తారో, డెఫినెట్గా వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడే అనేక ద్వారాలు తెరిచి వాళ్ళ జీవితాల్లో కరువులో కూడా సమృద్ధితో దేవుడు నింపుతాడు. కనుక మీరు భయపడబాకండి, బాధపడబాకండి. మనం ఆశ్రయించింది, ఆధారపడింది నిజమైన దేవుని. కనుక ఈరోజు అనేక మంది జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనేక ద్వారాలు తెరిచి ఉన్నాడు. ఇంకా రానున్న దినాల్లో అదేవిధంగా దేవునిపై ఆధారపడి మనుషులు చూడకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు
ఇంకా అనేక ద్వారాలు తెరిచి మీ జీవితాల్లో శ్రేష్టమైన సమృద్ధిని దేవుడు అనుగ్రహింప చేస్తాడు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. లూకాసు సువార్త తీద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయాన్ని తీయండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చూసారా, యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒకటే. అవసరమైంది గ్రహించింది మరియా. యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంత చేరితే దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. నీ పిల్లలకి, నీకు ఏ విషయంలో ఏ సహాయం కావాలో, ఏ విధంగా నడిపించబడాలో, ఏ సమయంలో ఏది కావాలో ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు ఆ సమయంలో ఆ ద్వారాన్ని తెరిచి పరిశుద్ధాత్మని గొప్ప కార్యం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని పాదాల చెంత చేరకుండా నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని జీవిస్తావో, అప్పుడు గమనిస్తే నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ద్వారము నీ జీవితంలో తెరబడకుండా నీ జీవితం అదే స్థితిలో ఉండిపోతుంది. కనుక యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంత చేరితే నీ ఉద్యోగ విషయం కానీ, నీ ఆర్థిక విషయం కానీ, నీ వివాహ విషయం కానీ, నీ గర్భఫలం విషయం కానీ పూర్తిగా దేవుడే చూసుకొని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీకు, నీ కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు. కానీ దురాత్ముడు ఏం చేస్తాడంటే, ఇంత గొప్ప ఆశీర్వాదం దాగి ఉన్నప్పుడు ఆ ఒక్క పని చేయనీడు. యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంత చేరనీయకుండా పూర్తిగా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన అనుదిన జీవితాల్లో ఎప్పుడైతే ప్రతిరోజు యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంత చేరతామో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మని యొక్క ద్వారాలు, పరిశుద్ధాత్మని కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో మీరు చూడటానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఎప్పుడైతే మన దేవుని యొక్క పాదాల చెంత చేరతామో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థము. కనుక దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం తీయండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చూసారా, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయి. ఇక్కడ మొర్దెకై జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొర్దెకైని చంపాలనుకున్నారు, అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక మొర్దెకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి మొర్దెకై జీవితంలో జరుగుతున్నట్లుగా మనం గమనించగలం. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ ఇబ్బంది గుండి వెళ్తున్నావా, పూర్తిగా జీవితం అర్థం కాని పరిస్థితిలో నీ జీవితం ఉందా, ఒకటే జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవుని పాదాల చెంత చేరు. సమస్తాన్ని మేలు కలుగటకై, నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని పరిపూర్ణము చేయటకై పరిశుద్ధాత్మ దేవుడు ఆ మార్గం గుండా నిన్ను తీసుకువెళ్తూ ఉన్నాడు. ఒక్కసారి మనము ఎస్తేరు గ్రంథాన్ని పరిశీలన చేస్తే, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో భక్తిపరుడుగా మొర్దెకై ఉంటాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. ఆ రాణి ఎస్తేరు రాణిగా మార్చబడుతుంది. ఇది ఫస్ట్ లెవెల్. ఇది అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు 2వ లెవెల్కి తీసుకువెళ్తాడు. 3వ అధ్యాయంలో భయంకరమైన సమస్య ఈ మొర్దెకై మీదకి వచ్చి పడుతుంది. అయ్యా, మరికొద్ది రోజుల్లో నీ ప్రాణము అలాగే నీ ప్రజలందరి ప్రాణము పోతుంది అని రాజు శాసనం చేశాడు. ఇలాంటి సమయాల్లో సెకండ్ లెవెల్లో ఆ తర్వాత ఉపవాసం ఉండి యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు 5, 6, 7, 8 అధ్యాయాలు చూస్తే పరిశుద్ధాత్మని కార్యము జరుగుతుంది. శ్రేష్టమైన సింహాసనంకి వెళ్తాడు, దేవుని నామాన్ని మహింపరుస్తాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడైతే మనం భక్తిపరంగా ప్రార్థన చేస్తూ ఉంటామో, ఉదయం లేచి ప్రార్థన చేస్తాం 1 గంట సేపు, అలాగే పనుకునే ముందు ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం. అలా చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మని కార్యం జరుగుతుంది. జరిగిన తర్వాత సెకండ్ లెవెల్లో ఒక పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి గుండా, ఒక సమస్య గుండా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్తాడు. మనకు ఎలా అర్థమవుతుందంటే, పెద్ద సమస్యగా
పెద్ద ఇబ్బంది గల పరిస్థితిగా కనపడుతూ ఉంటుంది. కానీ దేవుని చిత్తంలో అది మనల్ని పరిపూర్ణంగా మార్చే ఉద్దేశము. ఒక నామకార్థ జీవితాన్ని, అస్థిరమైన జీవితాన్ని స్థిరంగా మార్చి పరిపూర్ణంగా మార్చాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నప్పుడు సెకండ్ లెవెల్ ఏం చేస్తారంటే, ఒక సమస్య గుండా తీసుకువెళ్ళి ఆ సమస్య గుండా తీసుకువెళ్ళి యేసు క్రీస్తు వారి యొక్క పాదాల చెంత చేరే విధంగా ఎన్నో గంటల తరబడి ప్రార్థించే విధంగా పరిశుద్ధాత్మని ప్రణాళిక చేసి ఆ తర్వాత పరిపూర్ణంగా మార్చి దేవుడిచ్చే శ్రేష్టమైన సింహాసనాన్ని పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉంటాడు. కొన్ని కోట్లు ఇచ్చినా మనం ఆత్మ సంబంధంగా పరిపూర్ణంగా మారలేం. కానీ ఎప్పుడైతే ఆ పరిస్థితి గుండా, ఆ సమస్య గుండా వెళ్తామో మనకు తెలియకుండానే ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతాం. మినిమం 5 గంటల నుంచి 6 గంటలు ప్రార్థనలో గడుపుతూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆ తద్వారా దుష్ట దురాత్మైన హామాన్ని, ఏ దురాత్మడితే ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువును లయపరిచి సింహాసనం ఎక్కి దేవుని నామాన్ని మహింపరుస్తాం. కనుక మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, ఫస్ట్ లెవెల్ చాలా ఈజీ, అందరూ క్రాస్ అయిపోతారు. కానీ సెకండ్ లెవెలే చాలా కష్టం. సెకండ్ లెవెల్లో ఒక సమస్య గుండా తీసుకువెళ్ళి ఆ సమస్య ద్వారా మన ప్రార్థనా జీవితాన్ని పెంచి మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని పరిపూర్ణంగా చేసి తద్వారా పరిశుద్ధాత్మని గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగింపచేసి దేవుడి నామాన్ని నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచాలని ఆశపడుతూ ఉంటాడు. కనుక ఒకవేళ సెకండ్ లెవెల్లో ఉంటే సంతోషించు, ఆనందించు. ఎందుకంటే నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా శ్రేష్టమైన పరిశుద్ధాత్మని కార్యము జరగబోతూ ఉంది. అలాంటి సమయాల్లో భయపడకుండా, బాధపడకుండా ప్రార్థనలో దేవునితో గడుపు. ఆ సమయాన్ని దేవునితో గడిపి ఆత్మ సంబంధంగా పరిపూర్ణంగా మారు. ఎప్పుడైతే పరిపూర్ణంగా మారుతావో ఒకరోజు ఈ లోకంలో సింహాసనం ఎక్కుతావు, పరలోక రాజ్యంలో కూడా సింహాసనం మీద ఉంటావు. కనుక పరిపూర్ణంగా మార్చాలని, నీ జీవితాన్ని స్థిరంగా మార్చాలని పరిశుద్ధాత్మని ఉద్దేశం కనుకనే సెకండ్ లెవెల్ ఏం చేస్తారంటే, ఒక భయంకరమైన పరిస్థితి గుండా తీసుకువెళ్ళి నీ జీవితాన్ని, నీ రూపురేఖలని, నీ గర్వాన్ని, అహంకారాన్ని, అసూయని, కుళ్ళుని, క్రోధాన్ని మొత్తాన్ని తీర్చివేసి పరిశుద్ధాత్మని రూపంలోకి మార్చి ప్రార్థనలో గడిపేటట్లు చేసి ఒక శ్రేష్టమైన దీవెనని, ఆశీర్వాదాన్ని, ఒక శ్రేష్టమైన పరిశుద్ధాత్మ ద్వారాన్ని తెరిచి మీ జీవితంలో సమృద్ధిని, అభివృద్ధిని పరిశుద్ధాత్మ దేవుడు జరిగింపచేసి మీ ద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తారు. కనుక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి సమయాల్లో మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నాడు. చూసారా, ప్రార్థన యందు పట్టుదల కావాలి. ఆ పట్టుదలతో ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మని గొప్ప కార్యాన్ని మీ జీవితంలో మీరు చూడటం జరుగుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు చెప్తున్నారు, మార్కు సువార్త 9వ అధ్యాయం తీద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చూసారా, ప్రార్థన వలన సమస్తము సాధ్యమవుతుంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా నీకు దేవుడు గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధాన్ని పదును పెట్టి ప్రార్థనలో గడుపు. దేవుని యొక్క పాదాల చెంత చేరు. డెఫినెట్ గా అసాధ్యాలని దేవుడు సుసాధ్యపరిచి శ్రేష్టమైన జీవితాన్ని నీకు, నీ కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో సారేపతి విధవరాలు ఉంది. అయితే సారేపతి విధవరాలు కరువు కాలంలో ఉన్నప్పుడు, అమ్మా అసలుకే నువ్వు విధవరాలివి, మిగతా వాళ్ళంతా బాగున్నారు, మరి నీ పరిస్థితి ఏంటి? రెక్కాడితే గాని డొక్కాడిన కుటుంబం, అలాంటి కుటుంబంలో ఏంటమ్మా అంటే అప్పుడు ఆమె చెప్పిన సమాధానం, అయ్యా నేను ఆశ్రయించింది, ఆధారపడింది, నమ్మింది నిజమైన దేవుణ్ణి, యేసు క్రీస్తు వారిని. గనుక ఆయన అన్యాయం చేయడు. ఏలియాను పంపించి పరిశుద్ధాత్మని గొప్ప ద్వారం తెరిచాడు. బయట అంతా కరువుగా ఉన్న సారేపతు విధవరాల ఇంట్లో సమృద్ధి ఉంది. కనుక మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, దేని గురించి భయపడబాకండి, మీ పరిస్థితి గురించి చింతించబాకండి. మనం ఆధారపడితే, ఆశ్రయించి ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతామో డెఫినెట్గా పరిశుద్ధాత్మ దేవుడే అనేక మార్గాలు తెరుస్తారు. ఈరోజు మనందరి జీవితాలు కూడా ఎప్పుడైతే ఆయనపై ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక ద్వారాలు తెరిచాడు, ఇంకా తెరవబోతున్నాడు. కనుక మనుషులపై ఆధారపడితే పరిశుద్ధాత్మని ద్వారము మూసివేయబడుతుంది. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఆ బాధని, ఆ వేదనని, ఆ కరువుని అనుభవించాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతావో, పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయిస్తావో, పరిశుద్ధాత్మని ద్వారం తెరబడితే అది శాశ్వతమైనది, పూర్తిగా సమృద్ధిని, అభివృద్ధిని నీకు అనుగ్రహింపచేసి
శ్రేష్టమైన మార్గంలోకి నిన్ను తీసుకువెళ్తుంది. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం నుంచి సమస్యకు పరిష్కారము యేసు క్రీస్తు వారి యొక్క పాదాల చెంతే జరుగుతుంది. నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యలో ఉన్నా, రా మందిరానికి రాకపోతే రా, వచ్చి మందిరంలో కూర్చో. పరిశుద్ధాత్మ దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యా అమ్మ, నువ్వు మందిరానికి రాకుండా ఇంట్లోనే కూర్చొని లైవ్ చూస్తున్నావు కదా, వచ్చే వారం నుంచి మందిరానికి రా, కదిలేరా, కదిలి వచ్చి మందిరంలో కూర్చో. దేవుడు ఇచ్చే శ్రేష్టమైన జీవితాన్ని చూడు, రుచి చూడు. అలాగే నీ జీవితంలో మార్పు వస్తుంది, ఒక శ్రేష్టమైన స్థానానికి వెళ్తావు. అదేవిధంగా ఒక ఆత్మ సంబంధం ఎదుగుతూ ఉంటే ఇది సెకండ్ లెవెల్లో మొర్దెకై జీవితంలో జరిగిన సంఘటన. కనుక మీ జీవితంలో కూడా ఒకవేళ మామూలుగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యం జరిగిన తర్వాత ఎందుకు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాను, ఎందుకు ప్రమాదంలోకి వెళ్ళిపోయానని ఆలోచించకుండా ఆ ప్రమాదం, ఆ ఇబ్బందే నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని సెకండ్ లెవెల్లో పరిపూర్ణంగా మారుస్తుందని గ్రహింపచేసి పరిపూర్ణంగా మారి దేవునితో ఎక్కువసేపు గడిపి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఏ శత్రువు అయితే బాధ పెడుతూ ఉన్నాడో, ఏ శత్రువు అయితే ఇబ్బంది పెడుతున్నాడో ఆ శత్రువును లయపరిచి అక్కడే శ్రేష్టమైన సింహాసనం ఎక్కి దేవుని నామను మహింపరచడానికి వచ్చింది. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అన్ని విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుర ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆత్మస్వరూపి, ఆదరణకర్త, ఆశ్రయ దుర్గమ పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రం ప్రభు. ఏ విధంగా సమస్యకు పరిష్కారము దేవుని యొక్క పాదాల చెంత దొరుకుతుందో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రం ప్రభు. ఇక నుంచి మందిరానికి వస్తూ నీతో అధికమైన సమయాన్ని గడుపుతూ మా జీవితంలో మీరిచ్చే శ్రేష్టమైన సింహాసనాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. శత్రువు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు ఏ విధంగా నీ పాదాలు పట్టుకోవాలో, నీ పాదాల చెంత చేరి ఏ విధంగా మా జీవితాన్ని మార్చుకొని నీతో సమయాన్ని గడుపుతూ నిన్ను ప్రేమించే బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ విధంగా సమస్తమును సమకూడి మేలు కలగటికే జరుగుచున్నామని సెలవిచ్చిన ప్రకారం అదేవిధంగా మా ప్రతి ఒక్కరి జీవితంలో మేలు కలగటానికి కోసము సమస్తము సమకూడి జరుగుచున్నామని నమ్ముచున్నాం. కనుక ప్రతి విషయము నువ్వు అనుమతించిన ప్రతి విషయము కూడా మేలు కోసమే నమ్ముచున్నాం. కనుక ఆ మేలు కలిగి శ్రేష్టమైన జీవితాన్ని జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ప్రార్థనలో తప్పులుంటే క్షమించి వేయండి ప్రభు. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఈ యొక్క సమయంలో మరి ఒక ప్రోమోని చూద్దాము. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు చిన్నబిడ్డల కార్యక్రమం సండే స్కూల్ జరుగుతుంది. మరి ఒకసారి ఆ యొక్క ప్రోమోని చూద్దాము. అలాగే మీ ఇంట్లో ఎవరైనా చిన్నబిడ్డలు ఉన్నట్లయితే తప్పకుండా వారికి ఈ యొక్క ప్రోగ్రామ్ని చూయించండి. తద్వారా దేవుని యొక్క దీవెనలు వారు పొందుకుంటారు. Hi friends, praise the Lord. Happy Pentecost Day. Pentecost meets 50. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? I've got the joy, 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 joy down in my heart. Where? Down in my heart to stay. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy. Dinna, din dinna, ta na na. అడ్డంకులు వచ్చనని స్నేహమాగిపోలేదు. Dinna, din dinna, ta na na. పక్షపాతి యోగి అని చెయ్యి విడవలేదు. Dinna, din dinna, ta na na. చిక్కుచుకు బండి రైలు బండి చకచకపోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. ఏం చేస్తాడంటే వాళ్ళ ముగ్గురిని బయటికి రమ్మని చెప్పండి అని చెప్తాడు. వెంటనే వాళ్ళు బయటకు వస్తారు. పిల్లలు బయటకు వచ్చి వాళ్ళు అబెద్నగో షడ్రగో మేషగో వచ్చి పాడనే. ఓకే, లెట్స్ స్టార్ట్ గేమ్.
చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. ఈ యొక్క సమయంలో దైవజనులు వచ్చి వాక్యాన్ని అందిస్తారు కనుక అందరూ శ్రద్ధగా మరి వింటూ మరి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాను. ప్రభునందు ప్రియులైన మీకందరకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిజంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఈ విధంగా కలుసుకోవడం దైవచిత్తమై ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడాను మరి దేవుడు మనకు మంచి దినాలను అనుగ్రహించబోతున్నారు. సో మనందరం కూడాను ఆ యొక్క దినాలను బట్టి మనం ఆనందింపవలసి ఉన్నది. తప్పనిసరిగా దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటారు. ఆ దినాలలో ఈజిప్ట్లో ఉన్న ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. మరి అందరం కలిసి ప్రభువుని ఆరాధించే దినాలు దగ్గర పడుతున్నాయి. సంతోషిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఈ దినమందు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానింపవలసి ఉన్నది. దయతో అందరూ శ్రద్ధగా మరి వినవలసిందిగా కోరుచున్నాం. మరి మధ్యలో ఎవరు లేచి వెళ్ళవద్దు. మరి దేవుని సన్నిధి మనతో ఉన్నదని మీరు గ్రహించవలసి ఉన్నది. తప్పనిసరిగా దేవుని మనం ఘనపరచాలి. ఆ విధంగా మనం దేవుని ఘనపరిచి కొనియాడి కీర్తింపవలసి ఉన్నది. మరి చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. తండ్రి, స్తోత్రాలు నాయనా, మాతో ఉండండి, మా ప్రజలతో మాట్లాడండి, మీ సన్నిధి అనుగ్రహింప చేయండి, మీ దాసుని వాడుకోండి, మీ యొక్క సిలువ చాటున మరుగుపరిచి బిడ్డలకు కావాల్సిన దీవెనలు దయచేయమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున ఈ విషయం నీకు తెలుసా అనే యొక్క టాపిక్ మీద కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని చెప్పి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఈ విషయం నీకు తెలుసా? ఏ విషయము? చాలామంది ఈ విషయం నీకు తెలుసా, ఈ సంగతి నీకు తెలుసా అని అంటూ ఉంటారు. అంటే అది వారికి తెలియని విషయం. కొన్నిసార్లు మనకు తెలిసిన విషయాన్ని కూడా ఈ విషయం నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే దేవుని యొక్క వాక్యంలో కూడా మరి చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. బట్ అనేటి మనం చదువుకుంటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. అయితే దేవుడు మనకు వాటిని మరలా తిరిగి జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఈ విషయం నీకు తెలుసా? చెప్పండి, ఈ విషయం నీకు తెలుసా? ఏమిటది అంటే, ప్రతి తరములో సాతానుడు కొంతమందిని వాడుకుంటూ ఉంటాడు. ఎస్, వాడు అందరినీ వాడుకోవాలని చెప్పి వాని యొక్క ఆశ. అయితే కొంతమంది వాడిని వాడుకోనివ్వరు, వాడిని రానివ్వరు. అసలు కొంతమంది మాత్రం రాణిస్తారు, వాడితో సహజీవనం చేస్తారు, వాడిని వాడుకోనిస్తారు. యూజ్ మీ అంటూ వాడి దగ్గరికి వెళుతూ ఉంటారు. లేదు, వాడు వచ్చినప్పుడైనా సరే రండి కూర్చోండి అంటూ వాడికి సింహాసనం ఆసనం వేసి కుర్చీ వేసి వాడి పనిని వాడు జరిగించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో ఈరోజు మరి పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొంతమంది వాళ్ళు మా ఫుల్ టైం వర్క్ చేస్తారు, వాడికి కొంతమంది ఏమో పార్ట్ టైం వర్క్ చేస్తారనమాట. ఈ విషయాలని మనం గ్రహించవలసి ఉంది. ఎలా చేస్తాడు వాడు అనేది మనం చూద్దాం ఈ రోజున. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వను వాడుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు హవ్వను ఏ విధంగా వాడుకున్నారు అని. వాడి యొక్క ఉద్దేశము, వాడి యొక్క ఆ తలంపు వాడు నెరవేర్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. హవ్వను మోసం చేయడానికి వాడు సర్పాన్ని వాడుకున్నాడు. ఎస్, హవ్వను మోసం చేయడానికి. అంటే ఆ రోజుల్లో మనుషులు లేరు కదా దేవుని యొక్క సన్నిధిలో. ఆదాము హవ్వలు, ఇంకెవరు లేరు. వస్తే దేవుడు వారితో వచ్చి మాట్లాడేవాడు. అవును, మాట్లాడడానికి ఎవరు లేరు. అందుచేత వాడు ఏం చేశాడంటే ఆ సర్పాన్ని వాడుకున్నాడు. ఆ రోజున సర్పం మాట్లాడిందనమాట. తోటలోనికి వచ్చి సర్పం, పాము మాట్లాడడం జరిగింది.
హవ్వతో ఏమంటుందంటే స్టార్టింగ్ ఎలా చేసిందంటే, ఈ స్టార్టింగ్ చాలా మరి చాలా అవసరమైందనమాట. ఈ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఏమంటే ఇది నిజమా అంటూ అవ్వతో మాట్లాడడం జరిగిందనమాట. ఏమిటది అని చెప్పి ఆమె ఎంతో ఆతృతతో అడిగింది. ఇది నిజమా? ఏది నిజము అంటే అప్పుడు చెప్తుంది, ఈ తోట చెట్ల ఫలముల్లో దేవుడు అని చెప్పి అది ప్రారంభించడం జరిగిందనమాట. తినే విషయం దగ్గర, తిండి దగ్గర వాళ్ళకి టాపిక్ అన్నమాట. చాలామంది తిండి విషయంలో చాలామంది దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు. అలాగే హవ్వ కూడాను ఈ విషయంలోనే దేవుని ఆజ్ఞను మరి త్రోసిపుచ్చినట్టుగా కనబడుతుంది. ఇక్కడ వాడు తన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకోసం ఎవరైనా వాడుకుంటాడు వాడు. ఈ విషయం మనకు తెలియదు అనమాట. వాడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు, నా ద్వారా పని చేసుకుంటున్నాడు అన్న సత్యాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఏదో జరిగిపోయింది, ఏదో జరుగుతుంది, నేను సాతాను యొక్క వశమయ్యానేంటి, సాతానుడు నన్ను వాడుకొని ఈ విధంగా నన్ను నష్టపరిచాడు ఏమిటి అన్న సంగతి చాలా కొద్ది మందికి తెలుసు అన్నమాట. అందుచేత మనము ఈ విషయాలు వింటున్న మనము అప్రమత్తం అవ్వాల్సి ఉన్నది, జాగ్రత్త పడవలసి ఉన్నది. చాలాసార్లు వాడు వాడుకుంటూనే ఉంటాడు మనల్ని. అయితే మనం అనుమతిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు అనుమతిస్తాము అని అంటే అందులో మన శరీర సంబంధమైనవి ఉంటాయన్నమాట. శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన కోరికలు అవి ఉంటాయన్నమాట. ఇవి రాంగ్ రూట్లో మనం వీటిని జరిగించుకోవడం జరుగుతుందన్నమాట. రైట్ రూట్లో వెళ్ళొచ్చు. రైట్ రూట్ అనేది దేవుని యొక్క మార్గము, రాంగ్ రూట్ అనేది సాతాను యొక్క మార్గం అన్నమాట. చూడండి వాడు తన పనిని ఎలా ముగించుకుంటాడో. అసలు ఏమిటి వాడి పని అని అంటే, ఆది దంపతులను దిగంబరులుగా చేసి సిగ్గుపరచాలనేది వాడి యొక్క ఉద్దేశం. సిగ్గుపరిచి హేళన చేయాలి. అవును, వాడు చూడండి వాడి యొక్క ఆనందం. సిగ్గుపరచి వాడు ఆనందించాలి, వాళ్ళని దిగంబరులుగా చేయాలి అనేది వాడి యొక్క ఆశ అన్నమాట. అవును, చాలామంది ఈ విషయంలో మరి ఏకీభవిస్తూ ఉంటారు. ఏకీభవించావు అంటే నువ్వు సాతాను సంబంధమైన వాడవు, దాను అని అర్థం అనమాట. అంతేకాదు వాడు ఆది దంపతులు చంపాలని చెప్పి ఆలోచించాడు. చంపడం అంటే ఏమిటంటే దేవునికి దూరం చేయడం అని అర్థం అన్నమాట. అంటే ఏమిటి? దేవుని యొక్క సన్నిధికి దూరపరచడం అనమాట. మనకు తెలుసు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పండి మాట, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు అంటాడు. అపరాధం చేస్తే, పాపం చేస్తే మన పరిస్థితి ఏంటంటే చచ్చిన స్థితి, డెడ్ బాడీ అన్నమాట. అంటే దాని అర్థం ఏమిటంటే దేవునికి మనం దూరం అయిపోతాం, దేవుని ఆత్మకు దూరం అయిపోతాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం అన్నమాట. అది అందుకే ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి అంటాడు. పాపమును జరిగించకుండా ఉండాలి అంటే పరిశుద్ధును మనము కలిగి ఉండాలి, పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నము చేయాలన్నమాట. అంతేకాదు దేవుని నుండి వేరు చేయాలని, అంతేకాదు వాళ్ళని శాపగ్రస్తులుగా చేయాలని, సిగ్గుపరచాలని, చంపాలని, ఇవన్నీ వాడి ఆలోచన. ఇవన్నీ ఎలా నెరవేరుతాయి? అందుకోసం సర్పాన్ని వాడుకున్నాడు. ఎస్, సర్పాన్ని సాధనంగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ సర్పం చేత మాట్లాడించాడు. ఇక్కడ సర్పములో ఎవరున్నారు అంటే దురాత్ముడు ఉన్నాడు. అది చక్కగా మాట్లాడగలడు వాడు, చాలా చాలా చక్కగా తెలివిగా వివేకంగా మాట్లాడగలడు వాడు. అంతటి టాక్టిక్స్ వాడికి ఉంది. వాడు జ్ఞానం కలవాడు, దేవుని కంటే కాదు. సో ఇవంతా కూడాను వాడి జ్ఞానము, వాడి తెలివి పాడు చేయడానికి, నాశనం చేయడానికి, సిగ్గుపరచడానికి, కట్టడానికో నిలబెట్టడానికో మంచి చేయడానికో కాదు. తండ్రిని తన బిడ్డలను విడదీయడానికి. అవును,
అంతేకాదు వాళ్ళని శాపగ్రస్తులుగా చేయాలని, ఎస్, పనికి మాలిన వాళ్ళగా చేయాలని వాడి ఉద్దేశం అన్నమాట. అవును. అయితే ఇదంతా నెరవేరాలి అంటే ఏం చేయాలి అని అంటే వాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేస్తాడు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేటట్లుగా మన ద్వారా చేస్తాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఎవరికి? మనకు. మనము దేవుని ఆజ్ఞ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? పాపము. పాపం వల్ల ఏం జరుగుతుంది? మరణము. అది ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అలాగనమాట. అంచేత వాడు ఏం చేస్తాడంటే అబద్ధం చెప్పడం ప్రారంభిస్తాడు. దేవుడు తినొద్దు అంటే వాడేమంటే తినొచ్చు అంటాడు. అంతే. 2:17 చూద్దాం మనం. ఆదికాండం 2:17 ఏమంటాడంటే, అక్కడ రాయబడిన మాట, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించను. తినినప్పుడు నువ్వు చనిపోతావని చెప్పాడు. వాడేమంటాడు? 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి 4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు. అవును, క్వైట్ ఆపోజిట్ అనమాట. దేవుడు చస్తావు అని చెప్తే, చనిపోతావు అని చెప్తే, వీడేమో చావడు అంటారు. చావరు అంటాడు. ఇక్కడ అబద్ధం వచ్చేసింది కదా, గొప్ప అబద్ధం, మోసం అన్నమాట. ఎందుకు చనిపోరు? చనిపోవడం అంటే ఏమిటి? ఇక్కడ దేవుని నుంచి మనకు ఎడబాటు అనమాట. దాన్నే చనిపోవడం అంటారు. ఇప్పుడు మనిషి చనిపోతున్నాడు, ఏం జరుగుతుంది? శరీరం ఇక్కడే ఉంది, కానీ ఆత్మ లేదు. ఇదేగా చనిపోవడం అంటే. ఆత్మ ఎడబాటు, శరీరం ఇక్కడే ఉంది, కానీ లోపల ఆత్మ లేదు. దాన్ని చనిపోవడం అంటారు కదా. అవును. అలాగే మనం ఇక్కడే ఉంటాం, కానీ మనకు దేవుడు ఉండడు, దేవుని ఆత్మ ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, దేవుడు మనతో ఉండడు. సో వీఆర్ డెడ్, మనం చనిపోయాము. ఈ విధంగా వాడు చేస్తాడనమాట. అంతేకాదు ప్రియులరా, వాడు మోసము, అబద్ధము ఇవన్నీ చెప్పి వాడు ఒక ఆశ చూపించాడు వాళ్ళకి. మీరు దేవతల్లాగా ఉంటారు అంటే దేవుళ్ళలాగా ఉంటారని దేవుడికి తెలుసు అని అబద్ధం చెప్పేశాడు వాడు. వాడేవన్నీ అబద్ధాలే. మొదటి నుంచి వాడు అబద్ధమునకు జనకుడు, తండ్రి, అబద్ధాల తండ్రి. ఎస్, వాడి పేరే అబద్ధాలు. ఈ అబద్ధాలు చెప్పి మనుషుల్ని మోసం చేస్తాడు. తన పని తాను నిర్వహించుకున్నాడు, ఆజ్ఞను అతిక్రమింపజేశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుడు వచ్చాడు, అడిగాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? మొట్టమొదట ఆదామును పిలిచాడు. ఆదామా, ఎక్కడున్నావు? నేను చెట్టు చాటున ఉన్నాను. నీవు దిగంబరివని ఎవరు చెప్పారు నీకు? నేను తినవద్దని చెప్పిన ఫలములు తింటివా? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే అని చెప్పి, నేను తిన్నాను ప్రభువా, పొరపాటు అయిపోయింది అనడంలే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే అని చెప్పి ఆమె మీద చెప్పేశాడు. సరే హవ్వ, ఎందుకు మీరు తిన్నారు అంటే, సర్పము నన్ను మోసపుచ్చను. చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమండి, వెంటనే దేవుడు ఏం చేశాడు? శపించాడు వీళ్ళని. ఆజ్ఞ అతిక్రమం పాపం కదా, వీళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. హాయిగా ఆ యొక్క తోటలో దేవునితో సంచరించే వాళ్ళు శాపగ్రస్తులై ఆ శాపాన్ని పొంది గర్భవేదన మిక్కిలి హెచ్చించదును అని చెప్పాడు స్త్రీకి. పాముకి ఏం చెప్పాడంటే, నీ తల చితగొడతారని చెప్పాడు. మన సోదరుడికి ఏం చెప్పాడంటే, నువ్వు ప్రయాసపడి నువ్వు పొలం పంట తింటావు అని చెప్పాడు. నువ్వు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావు అని చెప్పడం జరిగింది. అది ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును. ఆ ముళ్ళ పొదలు గచ్చ పొదలు తొలగించుకొని నీవు శ్రమించి కష్టపడి పండించాలి. ఇది శాపం. అవును, ఇప్పటికీ అది నెరవేరుతూనే ఉంది.
అవును, దేవుడు ఆదిలో పెట్టిన శాపము ఇప్పటికీ జరుగుతుంది కదా. అంటే పాపము వలన శాపము, ఇదంతా మోసము. ఎవరు చేశారు? సాతానుడు. వీళ్ళు శాపగ్రస్తులు అవడానికి కారణం ఎవరు? సాతానుడు. వాడు మోసం చేశాడు. వాడి పని అయిపోయిందా? వాడు వాడుకున్నాడా? వాడు ఏం చేయాలని చేశాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది మోసం. ఈ మోసం ఎప్పుడో జరిగింది, ఏదేని తోటలో జరిగింది. మరి ఇప్పుడు మన తోటలో జరగడం లేదా? మన ఇంట్లో జరగడం లేదా? మన వీధిలో జరగడం లేదా? ఎందుకు వాడు రాణిస్తున్నాం మనం? ఏ మనిషి ద్వారానో వాడు వస్తాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమింప చేసేటట్లుగా చేస్తాడు. ఉదాహరణకు అబద్ధం ఆడొద్దు అన్నాడు, మనం అబద్ధాలు ఆడతాం. మోసం చేయొద్దు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది, మోసం చేస్తాం. అంటే ఈ విధంగా అన్నమాట. దేవుని ఆజ్ఞ ఏదైతే ఉంటుందో దాన్ని ఉల్లంఘించేటట్లుగా చేస్తాడు వాడు, దానికి ఆశ చూపిస్తాడు. నువ్వు దేవుని ఆజ్ఞ ఉల్లంఘిస్తే ఇలా అయిపోతావు, నువ్వు గొప్పవాడి అయిపోతావు అంటాడు. అది పచ్చి అబద్ధం. అవును, వాడు అబద్ధాల మీద బతుకుతాడు. ఎస్, అయితే అబద్ధం వల్ల వచ్చేదేంటి? శాపం. మనకు ఆది పితామహులు శాపగ్రస్తులయ్యారు వాడు మాట విని. ఈ రోజున నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే నీకు శాపమే కలుగుతుంది. అవును, కనుక మనము వాడి చెప్పినట్లుగా చేయకూడదు, వాడి మోసంలో పడకూడదు, వాడుకోకూడదు. మరి ఎవరు వాడుకోవాలి? దేవుని ఆత్మ చేత మనం వాడబడాలి. దేవుని కొరకు మాత్రమే మనం వాడబడాలి. మన అవయవాలు సమస్తము, మన సంపద అంతా దేవుని కొరకు మనం వాడవలసి ఉంది. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. రెండవ విషయంలోకి వెళ్దాం. రెండవ వ్యక్తి ఎవరంటే కయ్యూను, వాళ్ళ కుమారుడు. ఆదాము హవ్వల కుమారుడు కయ్యూను. హేబేలు కయ్యూను ఇద్దరు కలిసి దేవునికి అర్పణలు అర్పించారు. అర్పణలు అర్పిస్తే ఒక అర్పణ లక్ష్య పెట్టబడుతుంది, ఒక అర్పణ అలక్ష్యం చేయబడుతుంది. లక్ష్య పెట్టిన అర్పణ ఏమేమో హేబేల్ది. ఏమండి, ఈ అర్పణ కయ్యూను యొక్క అర్పణ లక్ష్య పెట్టలేదు దేవుడు. వెంటనే ఇతనికి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది. దేవుడు అర్పణ లక్ష్య పెట్టకపోతే కోప్పడాలా? ఈ కోపము ఏమిటి? భావ ఉద్రేకాలు అంటారు. లోపల ఉన్న భావము బయటకు వస్తుంది అన్నమాట, భావోద్రేకాలు. ఇప్పుడు ఇది కోపం అన్నమాట. కోపము ఏమండి, సమస్తమైన ఇవన్నీ కూడా భావావేశాలు. సో ఇక్కడ కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద కోపం ఎవరి మీద చూపించాడు? హేబేల్ మీద చూపించాడు. ఎప్పుడు చూపించాడు? ఇతడు కోపాన్ని దాచుకున్నాడు. సాధారణంగా లేఖనం ఏం చెప్తుందంటే, కోపపడుడి కానీ పాపం చేయొద్దు, మీ కోపము సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి. అవును, ఇక్కడ కోపపడుడి అంటే దాని అర్థం ఏంటంటే, అది చెప్పిన మాట సాధారణంగా గద్దింపు. అది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను గద్దిస్తారు కోపంతో. అది సమంజసమైన కోపం అన్నమాట, బుద్ధి చెప్పడానికి. కానీ ఇక్కడ లక్ష్య పెట్టలేదని కోప్పడ్డాడు. ఇది సాతాను సంబంధమైంది. ఎస్, ఈ కోపాన్ని ఉంచుకున్నాడు. అసలు మనము దేవుని మీద కోపగించడం ఏమిటి? నువ్వు దేవుని కంటే అధికుడువా? దేవుని కంటే గొప్పవాడువా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి, నువ్వు దేవుని మీద కోపపడ్డం ఏమిటి? యూజ్లెస్ థింగ్. అది కరెక్ట్ కాదు కదా. సరే, నీకేదో కోపం వచ్చింది, వివరణ అడుగు దేవుని దగ్గర. ప్రభువా, ఎలా మిమ్మల్ని సాటిస్ఫై చేయాలంటే, ఎలా మిమ్మల్ని సంతోషపెట్టడం ఎలా అని మనం అడగొచ్చు. అంటే ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ డెవిల్, ఫ్రమ్ సాటన్. సో ఈ విధంగా సాతానుడు మనుషులు ఎలా వాడుకుంటున్నాడు చూడండి. ఇప్పుడు ఇతని కోపము వలన ఏం జరిగింది? దేశదిమ్మరయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు, నరహాంతకుడు అయ్యాడు, పాపి అయ్యాడు.
ఏదైతే దేవుడు నరహత్య చేయకూడదు అని చెప్పి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని ఉల్లంఘించినట్టుగా ఇతడు చేయించాడు. చూడండి, మనము మంచి వాళ్ళమే అందరం, కానీ దయ్యాలు పట్టినప్పుడే కదా ఇలాంటి పనులు చేస్తారు. వీడికి ఏదో దయ్యం పట్టిందిరా, ఎస్, దురాత్ముడు వాడుకుంటున్నాడు అనమాట. ఎస్, వీడు మంచోడేనండి, మరి ఇంతలోకి ఏమైంది? వీడికి దయ్యం పట్టింది. ఇప్పుడు కయ్యూనికి ఏమైంది? ఇద్దరు అర్పణ అర్పించారు. అర్పణ దగ్గర వచ్చిన తగాదా ఇది, చర్చిలో వచ్చిన తగాదా. దాన్ని చక్కగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆయన దేవదేవుడు లక్ష్య పెట్టలేదంటే, ప్రభు మిమ్మల్ని ఎలా సంతోషపరచాలో తెలియచేయండి అంటే తెలియజేస్తాడు. దాని కోపము, ఏమంటే ఆవేశము, ఇవన్నీ అవసరమా? నీ కోపము నిన్నేం చేసింది? ఏమండి, దేశదిమ్మలుగా చేసింది. దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. నరహాంతకుడుగా, మొదటి నరహాంతకుడు, ఏమండి, మొదటి నరహాంతకుడు అయ్యాడు. మనము అసలు అర్పణలు అర్పిస్తున్నాం, మనము సమాధానపడి అర్పణలు అర్పించుకోవలసి ఉన్నది. ఈ కయ్యూను విషయాన్నే దేవుడు మనసులో పెట్టుకుని మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? ఆయన అంటాడు, అర్పణ ముఖ్యమా, సమాధానం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. అయితే మొదట రెండవది, మొదట సమాధానము, రెండవదిగా అర్పణ. అందుకే అంటాడు, మీకు విరోధముగా ఎవరైనా మీకు విరోధముగా మీ సహోదరు మీద ఉన్నట్లయితే మొట్టమొదట వారితో సమాధానపడు, తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. నువ్వు విరోధ భావం పెట్టుకొని ఆరాధన చేస్తాను, ప్రార్థన చేస్తాను, నాకు అన్నీ తెలుసు అంటే, కక్ష కలహము లోపల ఉంచుకొని నేను ప్రార్థన చేస్తాను, అరోబాకు ఏం ప్రార్థన అవి పనిచేయవు, కుదరద్దు. నీ హృదయము క్లీన్గా ఉండాలి. ఎస్, కక్ష కలహము కోపము కుళ్ళు అసూయ ఇవన్నీ సాతానువి. ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ ఉంచుతాడు నీ దగ్గర వాడు. నువ్వేమో ఇవి ఉంచవా అంటాడు, నువ్వేమో ఉంచేసుకుంటావు. అర్థమైందా? ఇవి నీ దగ్గర దాచమని చెప్తాడు వాడు. మన దగ్గర అవి దాచిపెట్టుకోకూడదు. మన దగ్గర ఏముండాలి? ఆత్మఫలం ఉండాలి. ఏమండి? హృదయ శుద్ధి ఉండాలి, నమ్మకత్వము, ఏమండి, ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇవి ఉండాలి. కానీ వాడు ఇవి తెచ్చి పెడతాడు. అంటే నీ వాడుకుంటాడు అంతే. దేశదిమ్మరగా చేయాలి వీడిని అంటే ఏం చేయాలి? కోపం తీసుకొచ్చాడు. ఆ కోపము చాలా రోజులైంది. ఆ తర్వాత ఒకరోజు పొలములో కోపం ఉందిగా, ఆ కోపం కాస్త పగ, ద్వేషం, కలహంగా మారిపోయి ఏమండి అతన్ని చంపడం జరిగింది. చంపిన తర్వాత ఏమంటా అంటే, ఎక్కడ మీ బ్రదర్ అంటే, నేనేమన్నా కావాలి ఇవ్వండా? చూడండి ఆ సమాధానం. దేవునితో చెప్పే సమాధానములో అలా ఎదిరించాడు అంటే అది వాడి పని. సాధారణంగా మనిషి అన్నవాడు ఎవడు కూడా అలా ఎదురు చెప్పడు. అర్థం కాల? మనల్ని దేవునికి వ్యతిరేకంగా చేయలే. మనల్ని దేవుడు చాలా సౌమ్యంగా ఉంటాడు మనిషి, పద్ధతిగా ఉంటాడు మనిషి. దయ్యం పడితేనే అలా మాట్లాడుతున్నాడు అని అంటే వాడికి దయ్యం పట్టింది. నీకు దయ్యం పెడితే నీకే నష్టం, ఇంకంతే. నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు అంటే నీకు నష్టం. అది నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి నీకు నష్టం. అది అంతే. నీ మాటల వలన నీ కుటుంబానికి నువ్వు నష్టాన్ని తెచ్చుకుంటున్నావు, కష్టాన్ని తెచ్చుకుంటున్నావు. అవును, శాపాన్ని తెచ్చుకుంటున్నావు. అవును, అతడు శాపగ్రస్తుడు అయిపోయాడు. ఏమండి చూడండి, అన్నదమ్ముల మధ్య సమాధానం లేకుండా పోయింది. సమాధానం లేదు అన్నదమ్ముల మధ్య. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాడు.
దేశదిమ్మరి అయిపోయాడు. ఏమండి, నరహత్య దేశాన్ని అపవిత్రం చేస్తుంది. అపవిత్రం చేశాడు దేశాన్ని, కుటుంబాన్ని అపవిత్రం చేశాడు. నిజంగా ఇవన్నీ నెరవేరాలంటే ఇతన్ని వాడుకోవాలి. ఇప్పుడు చూడండి కయ్యూని ఏం చేశాడు. అవును, ఇదంతా సాతాను యొక్క కుట్ర. ఇవన్నీ ఎందుకు గ్రంథస్థం చేశాడు దేవుడు అంటే, వాడిని ఎలా కయ్యూని వాడుకున్నాడు, హవ్వను వాడుకున్నాడు, నిన్ను కూడా ఇలా వాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో బీ కేర్, చాలా జాగ్రత్తగా ఉండు అని అర్థం అన్నమాట. మనల్ని కూడా వాడుకుంటున్నాడు వాడు. మూడో విషయాన్ని చూద్దాం. వాడు ఏశావును కూడా వదలలేదు. ఆదికాండం 25వ అధ్యాయంలో ఏశావుని వదలలేదు. సుమా, ఏశావుని ఎంత చక్కగా వాడుకున్నాడు వాడు, ఆలోచించారా? ఏమండి, అది కూడా ఎక్కడో తెలుసా? తిండి దగ్గరే, ఫుడ్. అవును, ఏశావుకు దేవుడు ఒకటి అనుగ్రహించాడు, జ్యేష్ఠత్వము. జ్యేష్ఠత్వము అంటే అది కొనుక్కునేది కాదు, దేవుడిచ్చేది. మొట్టమొదటిగా పుట్టిన వాడు అని అర్థం జ్యేష్ఠుడు అంటే. ఎస్, జ్యేష్ఠుడు, మొట్టమొదటగా పుట్టినవాడు. చూడండి, ఇక్కడ ఆ ఇజ్రాయేలీలో జ్యేష్ఠత్వానికి ఉన్న ప్రాధాన్యతలు కొన్ని ఉంటాయి. జ్యేష్ఠుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు కొన్ని ఉన్నాయి. అవి చాలా అతన్ని గౌరవంగా ఇస్తారు జ్యేష్ఠుడు అంటే. సో ఇతను ఏం చేశాడంటే, కేవలం ఫుడ్ కోసం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తెలివిగా అడిగాడు యాకోబు, సమయం చూసి, ఆకలిగా ఉందట, అలసిపోయాడ, ఆ ఎర్రగా ఉన్న దాంట్లో కొంచెం నాకు పెట్టవా అన్నాడు. వెంటనే ఇతరు ఏమన్నా అంటే, నాకు జ్యేష్ఠత్వం ఇస్తావా అన్నాడు. ఇక్కడ సింపుల్గా నేను ఇవ్వను అంటే సరిపోతుంది. ఆకలి బాధ భరిస్తాను, కానీ అది దేవుడిచ్చింది నాకు, నేను ఇవ్వను అని అనాల్సింది. కానీ అతను ఏమంటున్నాడు? ఆదికాండం 25వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే అతను అన్న మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటాడంటే 25వ అధ్యాయం 28వ వచనం, ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను. 30వ వచనం, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను, అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఏమండి, ఇక్కడ చూడండి, నేను అలసి ఉన్నాను, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా, యాకోబు అడుగుతున్నాడు, నీ జ్యేష్ఠత్వము నాకు ఇచ్చేసాయి అంటున్నాడు. అప్పుడు ఏశావు ఏమంటాడంటే, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకనను. ఇది తృణీకారం. చావబోతున్నానంటే అందరూ చనిపోవాలి కదా. దేవుడు రాసి పెట్టింది ఏంటి? అందరూ ఒక దినాన చనిపోతారు, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. చనిపోతున్నాను కదా, నాకెందుకు జ్యేష్ఠత్వం అంటాడు. అది దాని విలువను గ్రహించని వాడు, దేవుని విషయాలు గ్రహించని వాడు. అందుకే దేవుని విషయాలు మనం తప్పనిసరిగా గ్రహించాలి. దేవుడు మనకు ఇచ్చిన దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇచ్చిన దాన్ని ఏం చేశాడంటే తృణీకరించాడు. చాలామంది తృణీకరిస్తూ ఉంటారు దేవుని విషయాలను. దేవుడు నీకు చిన్న తలాంతి ఇచ్చాడు, దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు తృణీకరిస్తున్నావు. ఇదేమందిలే అని. ఏమండి, అలా తృణీకరించడం వలన దేవుని కోపం వస్తుందన్నమాట. ఇలా తృణీకరింపజేయడం అనేది సాతాను యొక్క తంతు. ఇలా మాట్లాడించడము, అలక్ష్యం చేయడం, తృణీకరించడం, ఇవన్నీ సాతానుడు చేయించే పనులన్నమాట. కారణం ఏమిటి? కేవలం ఫుడ్ కొరకు, ఒక పూట కూటి కోసము అతడు తృణీకరించడం జరిగింది. మనం ఎవరినైనా తృణీకరించవచ్చా? ఎవరినైనా మనం ఎవరిని తృణీకరించకూడదు. మరి దేవుని యొక్క వాక్కులను తృణీకరించవచ్చా? దేవుని సన్నిధిని తృణీకరించవచ్చా? దేవుని విషయాలు, దేవుని మనుషులను తృణీకరించవచ్చా? చాలామంది
ఈజీగా తృణీకరిస్తారు. వాళ్ళకున్నట్టు యొక్క దాన్ని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టు యొక్క శ్రేష్టమైన వాటిని బట్టి మిగతా వాళ్ళని తృణీకరిస్తారు. అది నీవు తృణీకరిస్తున్నావు అంటే దేవుని చేత నువ్వు నెట్టివేయబడుతున్నావు అని అర్థం అనమాట. అవును, ఇక్కడ దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తున్నాడంటే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాడని అర్థం. తండ్రి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం లేదు. అవును, ఇక్కడ తృణీకరించాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఈనాడు చాలామంది తృణీకరిస్తుంటారు మనుషులు. అవును, నువ్వు తృణీకరించే భావం నీకు ఉందిగా, సో నీకు ఆశీర్వాదం ఉండదు, ఇంకా నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు, నువ్వు ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. అవును, ఇది నిజముగా ఇతడు చేసిన పని, తన జ్యేష్ఠత్వాన్ని అతడు కాపాడుకున్నట్లయితే ఆశీర్వాదం కూడా వచ్చేది. అది యాకోబుకు వెళ్ళేది కాదు. అందుచేత ఇక్కడ ఏం జరిగింది అంటే సాతానుడు వాడుకున్నాడు ఏశావుని, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేటట్లుగా అతడు చేశాడు. ఆ తర్వాత మారు మనసు పొందాలని చెప్పి ఆశించాడు, కానీ ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు భ్రష్టుడు, వ్యభిచారి అని. ఏంటంటే జ్యేష్ఠత్వంలో అంత ఉందా? అలా ఎందుకు తిడుతున్నాడు ఆయన? భ్రష్టుడు, వ్యభిచారని. జ్యేష్ఠత్వానికి ఉన్న విలువ అలాంటిది. దేవుడు నీకు ఇచ్చింది విలువైంది, దాన్ని నీ దగ్గర నుంచి తీసివేయాలని చెప్పి సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ తిండి ఆశ చూయించు, లేదా ఇంకో ఆశ చూయించు, ఏదో ప్రలోభ పెట్టు, నువ్వేదో గొప్పదాని అయిపోతావు అని చెప్పు, ఏవో కొన్ని ఆశలు చూపిస్తాడు. శరీర సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి. లోక సంబంధమైన ఆశలు చూపించి ఆత్మ సంబంధమైన దగ్గర లేకుండా చేస్తాడు. తుదకు నేను శాపగ్రస్తుడిగా చేస్తాడు. సో చాలా జాగ్రత్తగా ఉండండి, వాడి మోసంలో పడొద్దు. ఈ విధంగా కొంతమందిని వాడు పార్ట్ టైం వాడుకుంటాడు, కొంతమందిని ఫుల్ టైం వాడుకుంటాడు. పార్ట్ టైం కూడా వాడుకున్నాడు. ఒకసారి పేతుర్ని కూడా వాడుకున్నాడు. పేతుర్ని వాడుకోవడం మనం పరిశీలన చేస్తే, ప్రభువా అది నీకు దూరమగును గాక అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే నేను ఇట్లా సిలువ వేయబడాలి, మృతి చెందాలి, వాళ్ళను హింసిస్తారు, నేను 3వ దినాలు లేస్తాను అంటే ప్రభువా చేయబట్టుకొని అది నీకు దూరమగును గాక. ప్రభు ఏమంటాడంటే సాతానా నా వెనక్కి వెళ్ళండి. ఇక్కడ అది ఎవరి పని? పేతురులోకి వెళ్ళినా ఎందుకు వాడు వచ్చాడు అంటే అక్కడ గర్వము అతనికి వచ్చేసింది. మనం ప్లాట్ఫామ్ వంతెన వేస్తాం, మనం రోడ్డు వేస్తాం, మనం గర్వం అనే రోడ్డు, తృణీకారం అనే రోడ్డు, వాడు అది ఎక్కి వస్తాడనమాట. అలా కొన్ని మనలో ఉంటాయి, వాడు వచ్చేస్తాడు, వాడు పంపిస్తాడు అవన్నీ. అందుకే మనం మనలోకి ఏమొస్తున్నాయి. అందుకే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకే వాడు వాడుకోవడానికి వీల్లేదు నిన్ను. ఒకవేళ ఇప్పటి వరకు వాడుకున్నట్లయితే క్షమించమని ప్రభువుని అడగండి. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి ప్రభువుతో, దేవా హవ్వను వాడుకున్నాడు వాడు, నైనా ప్రభు కయ్యూని వాడుకున్నాడు, ఏశావును వాడుకున్నాడు. సిస్టర్, బ్రదర్, నిన్ను కూడా వాడుకుంటున్నాడు కదా. నిన్ను కూడా అప్పుడప్పుడు నిన్ను వాడుకుంటున్నాడా? రోజు వాడుకుంటున్నాడా? వాడు వాడుకుంటున్న సంగతి నువ్వు గ్రహిస్తున్నావా? నీకు ఈ విషయం తెలిసిందా? నేనేమిటి వాడికి సేవ చేస్తున్నాను అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? దయచేసి అందరికి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అడగండి ప్రభుని, దేవా వాడు అప్పుడప్పుడు వాడుకుంటున్నాడు నాయన. అవును ప్రభు, మీకు వ్యతిరేకంగా వాడు మాకు కొన్ని ఆశలు చూపించి వాడుకుంటున్నాడు, మీ ఆజ్ఞలను ఉల్లంఘింప చేస్తున్నాడు. అవును, నువ్వు దేవుని ఆజ్ఞలు ఉల్లంఘిస్తున్నావు కదా. శరీర సంబంధమైన ఆశలు చూపించి నిన్ను వాడు వాడుకుంటున్నాడు కదా. వాడి మోసంలో పడిపోతున్నావు కదా. అందుకే శాపగ్రస్తులకు వెళుతున్నావు కదా. అందుకే ఆశీర్వాదం పొందట్లేదు కదా. ఆలోచించావా? అవును, ఈ లాక్డౌన్ సమయంలో నువ్వు వాడు నిన్ను వాడుకోనివ్వద్దు. పరిశుద్ధాత్ముడు వాడుకోవాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి. కారణం మనం ప్రతిష్ఠించబడి ఉన్నాం దేవునికి.
దేవునికి ప్రతిష్ఠింపబడిన వారమై ఉన్నాం మనము. సో దేవుడు మాత్రమే వాడుకోవాలి. ఆలోచించండి, దేవుడు ఈ సమయమందు శ్రేష్టమైన సమయం. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు క్షమించండి, మీకోసం వాడబడతాం నాయన, మీకోసమే వాడబడతాం. మీరు చెప్పిన విధానంలో జీవిస్తాం. మీ ఆజ్ఞానుసారంగా జీవించి వాడు వాడుకొనకుండులాగునా మాకు తెలివిని, జ్ఞానం, వివేకము దయచేయండి. వాడు వచ్చినప్పుడు త్రిప్పి కొట్టే శక్తిని, ధైర్యమును మాకు దయచేయమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రకటనలు గమనించాలని కోరుతున్నాము. మళ్ళా తిరిగి ఆదివారం సాయంకాలము మరి సండే స్కూల్ ఉంటుంది. అలాగే బుధవారం ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. అలాగే శనివారము మరి విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. దయతో వీటన్నిటిని కూడా వీక్షించి అందరూ వీక్షింప చేయనట్లుగా మీరు చేయాలని కోరుతున్నాం. అందరూ చూడడానికి మీరందరూ పురికొల్పండి. మంచిగా ఈ కార్యక్రమాలు మరి వింటూ చూస్తూ దేవుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. మరి నెక్స్ట్ ఆదివారం కొరకు మీరు సిద్ధపడవలసిందిగా కోరుతున్నాము. మరి దేవుడు అనుకూల సమయాలను మనకు అనుగ్రహిస్తున్నట్లుగా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో ఆరాధన చేద్దాం, అందరం మోకరిద్దాం. శరణం 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 శరణం. అభిషక్తుడా, అతి సుందరుడా, అతి మనోహరుడా, అత్యున్నతుడా, అద్వితీయ జ్ఞానవంతుడా, అందరికీ ఉపకారి, అమరత్వం గల దేవ, అధికాంక్షణయుడా, అధిక శక్తి గల దేవ, అధిక బల సంపన్నుడా, అద్వితీయ సత్యదేవ, అగ్ని జ్వాల వంటి కన్నులు గల దేవ, అపరంజని పూర్ణ పాదములు గల దేవ, అదృశ్యుడా, అక్షయుడా, అత్యంత కృపగల దేవ, అద్వితీయ నాథ, అద్వితీయ కుమార, అమూల్యమైన వాడ, అద్భుతములు చేయుదేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆశ్రయదుర్గమ, ఆది సంభూతుడా, అనంత జ్ఞాని, ఆమీన్ అనువాడ, ఆత్మస్వరూప, ఆదరణకర్త, ఆశ్రయాస్పదుడా, ఆకాశమందు ఆసీనుడా, ఆదియు అంతమునయున్న దేవ, అధిక స్తోత్రము నందగిన దేవ, ఆత్మల కాపరి, ఆత్మరూపి, ఆపత్కాలమందు ఆశ్రయమా, స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమమూర్తి స్తోత్రాలు నాయన. బిడ్డలు దీవించండి, మీ కౌగిట భద్రపరచమని కోరుతున్నాం. మీ కటాక్షము, మీ దీవెనలు సమృద్ధిగా బిడ్డలపైకి రానిమ్మని కోరుతున్నాం. ఈ సమయమందు ప్రత్యేక దీవెనలు మా సంఘ కుటుంబానికి, ప్రతి కుటుంబానికి దయచేయమని కోరుతున్నాం. కూడి వచ్చిన, కూర్చొని ఉన్న, ఇక్కడ కూర్చొని ఉన్న బిడ్డలందరికీ దీవెన దయచేయమని కోరుతున్నాం ప్రభు. ఎంతోమంది ఆశతో వీక్షిస్తూ ఉండగా వీరందరికీ దీవెనలు దయచేయండి. ఈ దినపు ఆశీస్సులు అందించమని కోరుతున్నాం. బలహీనలుగా ఉంటే బలపరచమని కోరుతున్నాం ప్రభు. నాయన మీ దీవెన అనుగ్రహింపచేయమని, వేదన ఉంటే వేదన తొలగించండి నాయన. సమస్త బలహీనతలు తొలగింపజేసి అక్కర్లు తీర్చి, అవసరాలు తీర్చి, ఆస్వాదించి ఆనందింపచేయమని కోరుతూ ప్రభు ఈ సమయం ప్రత్యేక దీవెనలు దయచేయండి. అలాగే ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకు, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. ప్రభువా, బిడ్డలకు కావాల్సిన దీవెనలు దయచేయమని కోరుతున్నాం. మరి ఈ యొక్క వీటన్నిటిని తొలగించవా ప్రభు, త్వరగా ఈ కరోనా మూమెంట్ తొలగింపజేసి మరలా తిరిగి ప్రభునైనా శ్రేష్టమైన రీతిగా మీ సంధిలో ముఖాముఖిగా ఆరాధించడానికి మాకు సహాయం చేయమని కోరుతున్నాం. ఆ దినాలు మీరు దగ్గర ప్రభునైనా అనుగ్రహింపజేస్తున్నకై స్తోత్రాలు ప్రభునైనా. అందులో ప్రత్యేకంగా స్తోత్రాలు చెల్లిస్తూ సమయం ప్రత్యేక దీవెనలు కుటుంబానికి అందించమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.